వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ ప్రాంగణంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా అనేది కొనసాగుతూ ఉంది. మరియు వీళ్ళు ధర్నా ఎందుకు గురించి చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి పనులు చేస్తే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఒత్తిళ్ళు ఏంటో, వాళ్ళ పనులు ఏంటో, వాళ్ళు డిమాండ్లు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడైతే మనతోని CITU మేడ్చల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నికృష్ణ గారు ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ అసెంబ్లీ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్య మీద చర్చ పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే వేతనం పీస్ వర్క్ వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. 18,000 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగినాయి. ఆ రోజు మేము ధర్నా చేస్తుంటే మా టెంట్ దగ్గరికి వచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాం, మేము అధికారంకి వస్తే ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ పేమెంట్ ఇస్తామని. అధికారంకి వచ్చి 2 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు పెంచలేదు. నీ నోటి మాట ఏం జరుగుతుంది? అందుకనే వెంటనే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని కోరుకున్నాం. 3వ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అందరికీ, ఈ భారతదేశంలో అందరికీ పెన్షన్ ఉంది. విడో పెన్షన్ ఉంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, వికలాంగుల పెన్షన్ ఉన్నాయి, అందరికీ ఉంది, ఇవ్వాల్సిందే. అది కూడా సామూహిక పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇది నేను ఏకీభవిస్తున్నాం. కానీ 30 సంవత్సరాలు పనిచేసే ఆశా వర్కర్లకి ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు అని మేము అడుగుతున్నాం. అందుకనే ఆశా వర్కర్కి వెంటనే పెన్షన్ ఇవ్వాలి. ఇది 3వ డిమాండు. 4వ డిమాండ్ అంటే, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు వీళ్ళు చేయాల్సిన పని కాకుండా ఇతర పనులు చేపిస్తున్నారు. పనులు చేయకపోతే నానా బూతులు తిట్టడం, నానా బెదిరించడం జరుగుతున్నాయి. మహిళలని చూడకుండా, ఆడపిల్లలని చూడకుండా బెదిరిస్తున్నారు. ఇది అన్యాయం. ఈ బెదిరింపులు, ఇలా వాళ్ళ సంబంధం లేని పనులు వెంటనే ఆపాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఆశా వర్కర్లు మరణిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ 50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే చెల్లించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకి రక్షణ కల్పించాలి. గత సంవత్సరం ఆశా వర్కర్లు డ్యూటీ నుంచి వస్తుండే జగిత్యాల జిల్లాలో అత్యాచారాలు జరిగినాయి. వీళ్ళు రాత్రి వెనక పగలనక పని చేయాల్సి వస్తున్నాయి. ఒక గర్భిణీ స్త్రీ ప్రెగ్నెన్సీ నొప్పి వస్తే రాక అంటే వెళ్ళిపోవాలి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు. వీళ్ళకి రక్షణ ఎవరు కల్పించాలి? పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించాలి, గవర్నమెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని కేసులు ఇక్కడ డెలివరీ కాదు, గాంధీ హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తాయి. గాంధీ హాస్పిటల్ అంటే మేడ్చల్ మల్కాజ్ జిల్లా హాస్పిటల్ కాదు. రాష్ట్రం నుంచి, నలుమూల నుంచి అక్కడ కేసులు వస్తాయి. ఒకరోజు 10 ఆశా వర్కర్లు, 20 ఆశా వర్కర్లు ఉంటారు. ఆ డెలివరీ పెయిన్స్ ఒక గంటలో డెలివరీ కావచ్చు, ఒక్కోసారి 24 గంటల తర్వాత డెలివరీ అవుతూ. ఈ ఆశా వర్కర్లకి ఒక రెస్ట్ రూమ్ ఇవ్వడం లేదు. రెస్ట్ రూమ్ కావాలి. ఆడపిల్లలు వాష్రూమ్ పోవాలి, కాసేపు గంట సేపు నిద్ర పోవాలి. అందుకనే గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, ఇటువంటి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి రెస్ట్ రూమ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు మహిళలకి కావాల్సిన రక్షణని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేడం గారు, ఇప్పుడు అధికంగా మీకు ఆన్లైన్ వర్క్ చేయిస్తున్నారంటున్నారు కదా, ఏమేమి పనులు చేయిస్తున్నారు మేడం ఆన్లైన్లో? మాకు ఆన్లైన్లో NCD చేయిస్తున్నారు. అట్లనే ఇప్పుడు ఇమ్యునైజేషన్ కూడా ఆన్లైన్లో వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అని చెప్తున్నారు. ఏమన్నా అంటే లేదు, DMHO నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి, కమిషనర్ ఆర్డర్స్ ఉన్నాయి, చేయకపోతే మెమో ఇష్యూ చేస్తామని ఇట్లా బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు మెమో ఇష్యూ చేస్తామన్నా కానీ మేము చెయ్యమంటే మెమో ఇష్యూ చేస్తామన్నట్టు మా మీద చాలా దారుణంగా మాట్లాడడం జరుగుతుంది. NCD టార్గెట్లు ఒక రోజుకి 50 కొట్టాలి, 30 కొట్టాలి, 25 కొట్టాలని అనేక విధాలుగా మాకు టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 3 మంత్స్ నుంచి కూడా మాకు ఇప్పుడు జీతాలు రావట్లేదు. ఆ జీతాల కోసం అడిగినా కానీ వస్తాయి పోండి, మీకు జీతాలు వేస్తాము, మీకు ఈ జీతాలే దండుగా అంటే ఇంకా మళ్ళీ జీతాలు అడుగుతున్నారని ఇట్లా వెట్టి చాకిరి చేయించుకున్నట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎంతకు తెగించి మేము వర్క్ చేసిన 24 గంటలు వర్క్ చేస్తున్నాము. ANCలు, PNCలు, డెలివరీస్, ఇమ్యునైజేషన్ ప్రతి ఒక్కటి మేము చేస్తున్నా కానీ ఇంకా టార్చర్ అయితేనే ఉంది. ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏది డెలివరీ చేయించినా ఆన్లైన్ చేయించాలి. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ రావడానికి, పిల్లలు ఇంజెక్షన్కి వచ్చిన వాళ్ళకు ఆన్లైన్ చేయించాలి యూవిన్లో. దానికోసం అని చాలా ఘోరంగా వర్క్ చేయిస్తున్నారు. మేము ఏ వర్క్ అయినా మేము చేస్తున్నాము. వితిన్ ANM చేసే వర్కులైనా కానీ మాతో చేపిస్తున్నారు. సో ఇది చాలా వరకు ఆశల మీద చాలా దారుణంగా అయితే డ్యూటీలు చేయించడం జరుగుతుంది. ఈ పోరాటం ఇక్కడితోనైతే ఇప్పట్లో అయితే మేము ముగించము.
దీనికి కాదు 106 రోజుల సమ్మె చేసిన చరిత్ర అనేది ఆశా వర్కర్లకు ఉంది. 16 రోజులు సమ్మె చేసిన చరిత్ర కూడా ఆశా వర్కర్లకు ఉంది. ఆశా వర్కర్ అంటే ఒక తమాషా కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళే పోరాడే అటువంటి సత్తా ఒక ఆశా వర్కర్కు ఉంది. మేము దేనికైనా తెగించాము, ఎండ అయినా వానైనా దేనికైనా కానీ మేము తెగించి పోరాడతాం. ఎందుకంటే మా ఉద్యోగాలు, మా పిల్లలకు స్కూళ్ళలో ఫీజులు కట్టకపోతే బయట నిలబెట్టడం, 3 నెలల నుంచి ఇప్పుడు రెంట్లు లేవు, రెంట్లు కట్టకపోతే వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమనడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. మాకు జీతాలు వేయకుండా ఏవేవో ప్రోగ్రాంలు చేస్తున్నారు. నల్ల కుంటలల్లో జనాలను తీసేసి అక్కడ కుంటలకు చెరువులకు బడ్జెట్ ఇవ్వడానికి, బడ్జెట్ రిలీజ్ చేయడానికి ఉన్న గవర్నమెంట్కి ఉన్న బడ్జెట్ ఆశా వర్కర్లకు ఒక 18,000 జీతాలు ఇవ్వడానికి ఎందుకు లేదని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఇది ఈరోజు కార్యక్రమం ఏంటంటే 48 అవర్స్ ధర్నా, వంట వార్పు, రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్లాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇప్పటికే ఆశా వర్కర్లకి 2 మంత్స్ నుంచి శాలరీ ఇవ్వట్లేదు. ఆశా వర్కర్లకు వచ్చేదే 9,750 రూపాయలు పారితోషికం. ఆ పారితోషికం ఏంటంటే ఒక ఇంటి రెంట్కో, అందరికీ డోక్రాలు ఉంటాయి, డోక్రాకో ఇలా కట్టుకునే పరిస్థితి ఉంది. ఆ వచ్చే గొర్రెతో ఒక బెత్తిడంత జీతాన్ని నెల ఇవ్వకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంటి అద్దె కట్టకపోతే ఇంట్లో వాళ్ళు ఉండనివ్వరు, పిల్లల ఫీజులు కట్టకపోతే టీసీలు ఇవ్వరు, ఇప్పుడు ఆల్ టికెట్లు ఇవ్వరు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంత జీతం తక్కువైనా కానీ ఒక 2-3 సంవత్సరాలుగా మాకు ప్రతి నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదనమాట. ఇన్ని రోజుల నుంచి ఏంటంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేస్తాం 18,000 అని చెప్పారు. అయినా కూడా గవర్నమెంట్ ఎక్కంగానే అడగడం తప్పుగా ఉంటుందని చెప్పి 2 సంవత్సరాలుగా మేము కూడా వెయిట్ చేసాం. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. 50 రూపాయల జీతంతో మొదలు పెడితే ఇవాళ 9,750 రూపాయలు మాకు పుణ్యానికి గవర్నమెంట్ ఇవ్వలేదు. మా సేవలను గుర్తించి గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎప్పుడూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తేనే ఆ పారితోషికమైనా వచ్చింది. మాకంటూ ఒక వేతనం ఇది, ఈ లెక్కల ప్రకారం పెంచుతారు, ఈ లెక్కల ప్రకారం లీవ్ ఉంది, ఇలా మాకు జాబ్ చార్ట్ కానీ టైమింగ్ కానీ ఏం లేదు. ఇప్పుడు ఏ వర్కర్ అయినా కానీ 8 అవర్స్ 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. కానీ ఆశా వర్కర్ పరిస్థితి ఈరోజు ఏమైందంటే 24/7 ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎట్లా పనిచేస్తుందో, ఎమర్జెన్సీ అంబులెన్స్ ఎట్లా పనిచేస్తుందో ఆశా వర్కర్ కూడా అట్లా పనిచేసే పరిస్థితి ఉంది. మీకు తెలిసి ఉంటుంది, గత కరోనా టైంలో బయట పనిచేసిన వాళ్ళందరూ లక్షల్లో కోట్లలో సంపాదించుకున్నారు. కానీ మేము పనిచేసి ఇదే వేతనానికి ఆ రోజు కూడా పనిచేసాం. అయినా కూడా అప్పుడు కూడా గవర్నమెంట్ మా ప్రాణాలకు తెగించి మాకు రోగం వస్తుందని తెలుసు, అనుభవం వస్తుందని తెలుసు, మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేమని కూడా తెలుసు. అయినా కూడా మా వృత్తికి మేము బాధ్యులమై ఉండి ఆ రోజు అలాంటి సేవలు అందించడం జరిగింది. ప్రపంచంలోనే గ్లోబల్ హెల్త్ అవార్డు ఇచ్చిర్రు మాకు. 21 సంవత్సరం నుంచి చేస్తున్నాను నేను ఆశా వర్కర్గా. సేవ రూపకంగా మాతా శిశు సంరక్షణ కోసం మమ్మల్ని తీసుకున్నారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తున్నాము. కనీసము మాకు జీతం ఇప్పుడు మాకు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అవుతాం. కానీ మాకు అప్పటి వరకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, కనీసం మాకు ఇంట్లో వాళ్ళు తిండి పెట్టే పరిస్థితి లేదు. అనాథ ఆశ్రమంలో ఉండాల్సి వస్తుందేమనే భయం పట్టుకుంది మాకు. కానీ అందుకనే గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మా వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి ఈఎస్ఐ పిఎఫ్ కల్పిస్తే కొంచెమన్నా సంతోషంగా ఉంటారు మా ఏజ్ వాళ్ళు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.